హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో 32 ఇంచెస్ సానియో టీవీ, ఇది ఒక కాంబో మదర్ బోర్డ్ అంటారు, ఈక్వల్ టు చైనా టీవీ అని చెప్పి కూడా చెప్పొచ్చు. దీంట్లో పవర్ బోర్డ్ అండ్ మదర్ బోర్డు రెండు కాంబో మదర్ బోర్డు ఉంటాయి. అంటే ఇన్బుల్టెడ్ ఒకే దాంట్లో పవర్ బోర్డ్ ప్లస్ మదర్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ మదర్ బోర్డ్స్ అనేది మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి. ఇవి సమ్ టైమ్స్ ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే పవర్ ప్లే షెడ్ వల్ల ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం వస్తే పవర్ బోర్డ్ లో ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పవర్ ప్లే షెడ్ వల్ల మదర్ బోర్డ్ ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేసు పవర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా కానీ మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ కేసు రిపేర్ అయితే మటుకు వెల్ అండ్ గుడ్. రిపేర్ అవ్వని సిచ్యువేషన్ లో టోటల్ మదర్ బోర్డ్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ లో మదర్ బోర్డ్ దొరకడం కూడా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో వేరే మోడిఫికేషన్ అనేది సపరేట్ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఫర్దర్ నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కదా, 7997000123. ఇలాంటి ఎయిర్టెల్ సిటీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంట్లోనే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇన్ కేసు అవ్వని సిచ్యువేషన్ లో మాత్రమే సర్వీస్ స్టేషన్ కి అయితే పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. మా సర్వీస్ స్టేషన్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. టోటల్ రిపేరింగ్ ఇలా ఉంటుంది. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. పవర్ బోర్డ్ గురించి స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. ఎలా మోడిఫికేషన్ చేసాం, దీంట్లో మోడిఫికేషన్ చేసే టైంలో ఏ కాంపోనెంట్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. మనకి ఇక్కడ పవర్ సెక్షన్ చూసుకుంటే మనం ఏదైనా బోర్డు వచ్చినప్పుడు టోటల్ బర్నింగ్ ఎక్కడైనా ఉందా లేదా, ఏ సెక్షన్ బర్నింగ్ ఉందనేది మెయిన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒరిజినల్ మదర్ బోర్డ్ ఒరిజినల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ ఎంతవరకు అయినాయి, వాటిలో నెంబర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెంబర్స్ ఏమైనా కనిపించకపోతే అలాంటి సిచ్యువేషన్ లో మాత్రం ఇలాంటి మాడ్యూల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేయడం అనేది చాలా సపరేట్ ఉంటుంది. సో కొన్ని సిచ్యువేషన్ మాత్రమే దాని మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుంది, నెంబర్ కనిపించకపోవడం కానీ, ఆ కాంపోనెంట్ ఏం కాంపోనెంట్ అనేది తెలియకుండా ఉన్నప్పుడు ఇలాంటి మాడ్యూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మాడ్యూల్ కూడా ప్రీవియస్ ఎలా వర్క్ చేసిందో సేమ్ అదే కండిషన్ అయితే వర్క్ చేస్తుంది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు టీవీకి. సో ఎనీవే, ఒకసారి దీన్ని మాడ్యూల్ ని ఎలా ఇన్స్టాలేషన్ చేశానని చెప్పేసి మీకు క్లియర్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్ ఇక్కడ ఐసీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఐసీ అనేది టోటల్ బర్న్ అయిపోయి దాని మీద ఉన్న నెంబర్ కూడా మనకి కనిపించకుండా అయిపోయింది. సో ఈ ఐసీ లేకపోవడం వల్ల, దాని నెంబర్ తెలియకపోవడం వల్ల మనం ఈ టోటల్ మాడ్యూల్ యూజ్ చేసుకుని మోడిఫికేషన్ అయితే చేసాం. దీన్ని మోడిఫికేషన్ చేసే టైంలో టోటల్ ఈ ఐసీ ఏదైతే ఉందో టోటల్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఒక ఫెట్ అనేది చెప్పేసి ఉంటుంది. ఈ ఫెట్ కూడా షార్ట్ అయిపోయింది. సో ఫెట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్టో కప్లర్ అని చెప్పేసి ఒక చిన్న ఆప్టో కప్లర్ చిన్న ఐసీ ఒకటి ఉంటుంది. ఈ ఐసీని అయితే రిమూవ్ చేసేయాలి. ఆప్టో కప్లర్ ని ఆప్టో కప్లర్ రిమూవ్ చేసిన తర్వాత మాడ్యూల్ కి ఇన్పుట్ ఇవ్వాలి. ఈ మాడ్యూల్ గురించి మనం లిటిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. దీని పార్ట్ నెంబర్ వచ్చేసి DX1905-2 అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసుకుంటే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇది 5 ఆంపియర్ 24 వోల్ట్స్ అయితే మనకి అవుట్పుట్ వస్తుంటది. సో ఇన్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ డీసీ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ మనం మెయిన్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫిల్టర్ కి గ్రౌండ్ పిన్ కి బ్లాక్ వైర్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాత రెడ్ వైర్ వచ్చేసి మనం తీసిన ఫెట్ ఏదైతే ఉంటుందో ఫెట్ కి డ్రైన్ దగ్గర మనకి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఈ ఈ మాడ్యూల్ అయితే వర్క్ చేయడానికి ఒక ఇన్పుట్ వోల్టేజ్ అనేది కావాలి. వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక మాడ్యూల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఆప్టో కప్లర్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ సెక్షన్ దాని దగ్గర మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకుని దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఈ వైర్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఆప్టో కప్లర్ పీసీబీ మీద కూడా ఈ మాడ్యూల్ మీద కూడా మనకి ఇక్కడ కూడా ఒక ఆప్టో కప్లర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్టో కప్లర్ అవుట్పుట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ నాచ్ కనిపిస్తుంది కదా, ఒక డాట్. ఈ డాట్ నుంచి మనకి ఇక్కడ బోర్డు మీద కూడా ఒక డాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చిన్న డాట్ అనేది. ఈ డాట్ కి అయితే డైరెక్ట్ గా బ్లూ కలర్ వైర్ అయితే ఇక్కడ మనకి కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ పిన్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, ఈ డాట్ ఉన్నది సేమ్ డాట్ ది బోర్డు మీద ఉన్న డాట్ దగ్గర కనెక్టర్ దగ్గర అయితే కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఎల్లోది కూడా సేమ్ ఇక్కడ సెకండ్ పిన్ ఏదైతే ఉంటుందో సెకండ్ పిన్ ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే మనకి వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలాంటి ఎయిర్టెల్ సిటీ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. టోటల్ వర్కింగ్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ తీసుకొచ్చాము. ఇది ఒకసారి మీకు ఆన్ చేసుకోండి, నేను చూపిస్తాను వోల్టేజెస్ ఎలా వస్తున్నాయి అనేది.
ఇది మోడిఫికేషన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే వోల్టేజ్ అనేది హెవీ వోల్టేజ్ వస్తుంది, టోటల్ డీసీ వోల్టేజ్ ఉంటుంది, షాక్ అయితే హెవీగా వస్తుంది. సో కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కాంపోనెంట్ ఏమైనా బర్న్ అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. ఇది ఒకసారి పవర్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. వోల్టేజ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, 12 వోల్ట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ 12 వోల్ట్స్ వస్తుందా రావట్లేదు అనేది మెయిన్ చెక్ చేసుకోవాలి. 12 వోల్ట్స్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అంటే పర్ఫెక్ట్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. సెట్ అయితే ఆన్ చేశాను. ఒకసారి మీకు ఇక్కడ 12 వోల్ట్స్ అనేది వస్తుందా రావట్లేదు అని మేము చూద్దాం. అది 12 వోల్ట్స్ మీకు ఇక్కడ చూడొచ్చు, 12.44. మనకి ఇది మెయిన్ వోల్టేజ్ అని చెప్పొచ్చు. ఇది ప్లస్ బ్యాక్ సైడ్ వోల్టేజ్ 30. ఓకే, అండ్ 1.5 1.8 వోల్టేజ్ ర్యాంప్ వోల్టేజ్ అంటారు ఇది. అండ్ బయాస్ వోల్టేజ్ పిన్ నెంబర్ 8 కింద వోల్టేజ్ వస్తుందా రావట్లేదు 3.3 అనేది చూసుకోవాలి. ఐ హోప్ ఇది కూడా ఓకే. ఓకే, టోటల్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్. ఓకే, ఇలాంటి ఎయిర్టెల్ సిటీ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న వీడియో అయితే మీకు ప్లే చేస్తాను, ఎలా వస్తుందనేది వీడియో పిక్చర్ ఎలా వస్తుందని మీరు చూడొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ మన ఛానల్ చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా ఫ్రెండ్స్, టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాడ్యూల్ చూడొచ్చు మీరు. టోటల్ ఇలా మాడ్యూల్ అయితే ఇక్కడ టచ్ అవ్వకుండా మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి కూడా నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. యా ఫ్రెండ్స్, టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ రెడ్ ఇండికేషన్ చూడొచ్చు, పవర్ కండిషన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్. సాన్యూ లోగో కూడా చూడొచ్చు ఇక్కడ. ఓకే, HDMI 1, HDMI 3. ఓకే, టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ కి అయితే మనం తీసుకొచ్చాం. ఓకే, ఇలాంటి ఎయిర్టెల్ టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి.